హలో విద్యార్థులు, ఈరోజు కోర్సు నిర్మాణం గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క ఉద్దేశాలు ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. పాఠ్య ప్రణాళిక సిలబస్ పాఠం మధ్య సంబంధాన్ని నిర్వచించండి. 2. కోర్సు నిర్మాణాన్ని నిర్వచించండి. 3. ఒక నిర్దిష్ట కోర్సు కొరకు లక్ష్యాలను నిర్ణయించడం. ప్రారంభిద్దాం. కరికులం ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా నేర్పిస్తున్న కోర్సెస్. సిలబస్ ఒక సబ్జెక్ట్ యొక్క టైమ్ లైన్ ఇంకా అవుట్లైన్. మాడ్యూల్ ఒక సిలబస్లో ఉండే గ్రూప్ ఆఫ్ సిమిలర్ టాపిక్స్ అండ్ లెసన్స్. యూనిట్ ఒక మాడ్యూల్ని డివైడ్ చేసి చూడటం, అది కేటాయించిన సమయంలోగా పూర్తి చేసేట్టుగానే ఉంటుంది. లెసన్ సిలబస్ పూర్తయ్యాక దాన్ని అనలైజ్ చెయ్యాలి. ఇది చాలా చిన్న విషయమనే చెప్పచ్చు. లెసన్ ప్లాన్ ఇది ఒక కోర్సుని డిస్క్రైబ్ చేయటం కోసం ఒక టీచర్ డీటెయిల్డ్గా ఆ సబ్జెక్ట్ని రాసిపెట్టుకుంటారు. కరికులంలో అన్ని యాక్టివిటీస్ ఇంకా అరేంజ్మెంట్స్ కవర్ అవుతాయి. అవసరమైన సౌకర్యాల్ని ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా మీ గోల్ ప్లాన్ని, ఆబ్జెక్టివ్స్ని చేరుకోవచ్చు. ఒక స్పెసిఫిక్ టైం, ప్లేస్, టూల్స్, వీటితో పాటు మీరు ఏం నేర్చుకుంటారో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేట్టుగా ప్లాన్ చేసి పెడతారు. అదేవిధంగా ఒక సిలబస్ టైం టేబుల్తో పాటు చదవటం లేదా నేర్పించింది మీరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీన్ని ఎడ్యుకేషన్ లేదా ట్రైనింగ్ కోర్స్ అంటారు. ఇది పర్టిక్యులర్గా ఒక సబ్జెక్ట్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేట్టుగానే ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ సిలబస్ సిలబస్ని ఫామ్ చేయటానికి ముందు ఆబ్జెక్టివ్స్ని మీరు డిసైడ్ చెయ్యాలి. దేని గురించి మీరు రాస్తారో అది సిలబస్లో ఆబ్జెక్టివ్స్గా ఉండాలి. సిలబస్ అంటే ఒక లిస్ట్ ఆఫ్ టాపిక్స్, అది కేటాయించిన సమయంలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏ కోర్సునైనా లేదా టాపిక్నైనా మొదలుపెట్టడానికి ముందు ప్లానర్ దాన్ని ఎలా మొదలుపెట్టాలో ముందుగానే ఆలోచించుకోవాలి. నేర్పించేది స్టూడెంట్ని చేరుకోవాలి. మీ సిలబస్ని ఆ విధంగానే ఫామ్ చేయాలి. ఈ కోర్స్ పూర్తయిన వెంటనే స్టూడెంట్స్ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరనుకున్నట్టుగానే పూర్తవుతుంది. ఒక స్పెసిఫిక్ కోర్స్ కోసం ఆబ్జెక్టివ్స్ని డిసైడ్ చేయటం, ఒక కోర్స్ యొక్క ఆబ్జెక్టివ్, దాని కాంటెంట్, వీటన్నిటినీ బేస్ చేసుకునే ఫామ్ చేయబడతాయి. కోర్స్ మొదలుపెట్టడానికి ముందు ప్లానర్స్ స్టూడెంట్స్కి అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ముందుగా వాళ్లన్నీ సర్వే చేసి పెట్టుకోవాలి. అది వాళ్ల బాధ్యత. ఈ విధంగా చేయటం వల్లే స్టూడెంట్స్ ఒక విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోగలరు. దీని ద్వారా వాళ్ల కోర్సు యొక్క ఆబ్జెక్టివ్స్ని అర్థం చేసుకుని డెవలప్ చేస్తారు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసి చూసేద్దాం. కోర్సుని కన్స్ట్రక్ట్ చేయటానికి కరికులం, సిలబస్ అండ్ లెసన్కి మధ్య సంబంధం ఉంది కదా, అది అర్థం చేసుకోవాలి. కోర్సులో ఉన్న టాపిక్ డీటెయిల్డ్గా రాతపూర్వకంగా ఉంటుంది. అదే సమయంలో సిలబస్ టైం టేబుల్తో పాటు మీకు అందజేస్తాం. ప్రతి స్పెసిఫిక్ కోర్స్ కోసం మీకు అవసరమైనవన్నీ అక్కడ లభిస్తాయి. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.